ఉత్సాహం చూస్తా ఉంటే నాకు కూడా నమ్మకం కలుగుతా ఉంది. ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా మీరు ఒక్కొక్కరు కూడా కష్టపడి మెదక్లో మనం ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తెచ్చే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం. తెద్దామా వద్దా? ఏ ఊర్లో మొన్న తక్కువ వచ్చినాయో ఆ ఊరోళ్ళు, ఆ కౌన్సిలరు, ఆ వార్డు ప్రజలు పట్టుబట్టాల కార్యకర్తలు మనం మెజార్టీ తీసుకురావాలి. ఇలా ప్రజల్లో కూడా చర్చ స్టార్ట్ అయింది. ఓడిపోయినా పద్మ గారు అందుబాటులో ఉంటున్నారు, ప్రజల్లో తిరుగుతా ఉన్నారు, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అరే మెదక్కు రైలు తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్కు జిల్లా తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్ పట్టణ రోడ్లు ఎంత మంచిగా జరిగినాయి, ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం, కాళేశ్వరం నీళ్లు మెదక్కు హల్దీలో తేలేదా మనం? కాళేశ్వరం నీళ్లు తెచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఇట్లా మంచి జరిగింది. సరే అప్పుడప్పుడు కొంత దురదృష్టవశాత్తు ఏంటంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు మనం చేసిన మంచి పని బయటకు పోలేదు, వాళ్ళు చేసిన దుష్ప్రచారం, అబద్దాలు, గోబల్స్ ప్రజల దగ్గరికి పోయినాయి. బట్ ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే, ఎవరు అధైర్యపడకండి. ఏ కార్యకర్త కష్టం వచ్చినా పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండలు అందిస్తుంది, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఓటమి తర్వాత వచ్చేది గెలుపు, ఖచ్చితంగా గెలుపు వస్తుంది. మెదక్లో మళ్ళా మనం గులాబీ జెండా ఎగిరేస్తాం. ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ ఉంటే బండి మెల్లగైతుందా లేదా? అది దాటినాక ఏమైతుంది? మళ్ళా పికప్ అయి మళ్ళీ స్పీడ్ గా పోదా? గ్యారంటీగా స్పీడ్ బ్రేకర్ దాటాం, మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీని పికప్ తీసుకుంటాం, మెదక్ మీద గులాబీ జెండా ఎగిరేసుకుంటాం. మరి ఊకునేది లేదు, గట్టిగా వీళ్ళని పోరాటం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ప్రజల పక్షాన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది.